హలో హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఈ డ్రెస్ది ఇంకా కొంచెం మిగిలి ఉన్న స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తా. సో లాస్ట్ వీడియోలో అయితే నేను కంప్లీట్గా కటింగ్ చూపించాను, ఇంకా సగం వరకు స్టిచ్చింగ్ కూడా చూపించాను అనమాట. ఇంకా కొంచెమే స్టిచ్చింగ్ మిగిలి ఉంది. ఆ వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల మిగిలి ఉన్న కొంచెం నేను ఈ వీడియోలో చూపిస్తా అని చెప్పాను కదా. ఇప్పుడైతే ఇంకా కంప్లీట్గా చూపించేస్తాను, చూసేసేయండి. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి, అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇంకా మిగిలి ఉన్న కొంచెం చూపిస్తా, చూసేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం కింద మనకి బాటమ్ పార్ట్లో ఎక్స్ట్రా మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని తీసేసుకొని సో ఇదొక ఫోల్డ్ ఉంది, ఇట్లా ఇంకొక ఫోల్డ్ ఇట్లా చేయాలి. మొత్తం కూడా 4 ఫోల్డింగ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సైడ్ మనకి కంప్లీట్గా క్లోజ్ ఉంటుంది. ఇటు సైడు ఇదొకటి క్లోజ్ ఉంది, ఓపెన్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా తీసుకొని ఈ విధంగా నీట్గా పెట్టుకొని కింద ఒకవేళ ఎడ్జెస్ నీట్గా లేకపోతే ఒక లైన్ కొట్టేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత పొడవు అయితే తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఇది ఎంత పొడవు అయితే ఉందో అంతా తీసేసుకుంటున్నా. 15 ఇంచెస్ ఉంది, సో నేను 15 ఇంచెస్ వరకు కూడా తీసేసుకుంటున్నా. ఓకే, ఇటు సైడ్ కూడా 15 ఇంచెస్. అయితే ఇక్కడ దీని వెడల్పు ఎంత ఉండాలి అంటే కనుక మీకు చూపిస్తా. మన బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ ఈ చుట్టూ ఈ రౌండ్ ఎంత అయితే ఉందో సో దాన్ని ఒక్కసారి మెజర్ చేసుకోవాలి. సో ఒక గీత తక్కువ 11 ఇంచెస్ ఉంది. అయితే దీంట్లో నుంచి ఒక 1 ఇంచ్ తీసేసేయాలి. సో 1 ఇంచ్ తీసేస్తే ఎంత వస్తుంది? 10 ఇంచెస్. సో ఇప్పుడు 10 ఇంచెస్ వెడల్పు ఉండేలా వెడల్పు అనేది తీసేసుకోవాలి. ఓకే, 10 ఇంచెస్ ఉండేలా తీసుకోవాలి. అయితే ఇక్కడ నుంచి స్మాల్ సైజ్ అయితే కనుక 3 ఇంచెస్ డౌన్ చేయాలి. అదే పెద్ద సైజెస్ అయితే కనుక 3.5 ఇంచెస్ దగ్గర డౌన్ చేయాలి. ఓకే, ఈ విధంగా. అయితే ఇక్కడ బాడీ పార్ట్లో ఎక్స్ట్రా ఖర్చు ఎంత తీసుకున్నాం? 2 ఇంచులు కదా. ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది మనకి. ఆ తర్వాత ఇక్కడ ఒక 2 ఇంచుల వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ ఇలా కొట్టేసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇలా క్రాస్ చేయాలి రౌండ్గా, కొంచెం కొంచెంగా. ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా ఈడ కొంచెం ఇలా రౌండ్ షేప్ రావాలి. ఓకే, ఇక్కడ కూడా కొంచెం రౌండ్ షేప్ అయితే రావాలి. ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఆ తర్వాత ఎక్స్ట్రా లూజు ఒక 2 ఇంచ్ అంతే. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు, ఇది హ్యాండ్. అయితే మనకి ఇక్కడ ఈ విధంగా హ్యాండ్ పెట్టేటప్పుడు ఇక్కడ మనకు కొంచెం లూజ్గా ఉంటుంది. ఒకవేళ ఎల్బో హ్యాండ్ అయితే కనుక సో మీరు లైట్గా ఇట్లా తీసేసుకోవాలి. సో ఇది ఎల్బో హ్యాండ్ కాదు, మనకి ఇక్కడ వరకు అయితే కనుక వస్తుంది కాబట్టి దీనికి ఇక్కడ తీసుకోవాల్సిన పని లేదు. అంటే మనకి ఇక్కడ తీసుకోవాల్సిన పని లేదనమాట. సో ఇది కొంచెం లూజ్గానే ఉంటే మనకి కంఫర్ట్ ఉంటుంది. ఓకే, ఇంకా దీని ప్రకారం కటింగ్ చేసేసుకోవడమే.
ఓకే, మిడిల్లో టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ దీనికి లైనింగ్ యాడ్ చేయట్లేదు, సో కింద ఒక వరుస ఫోల్డ్ చేసుకుంటడమే. ఓకే, ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టేసినట్లయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఫ్రంట్ లోత్ తీయాలి. అయితే ఇప్పుడు ఇది మెయిన్ సైడ్ కదా, మెయిన్ సైడ్ ఇటువైపు ఉండాలి. అండ్ ఇప్పుడు 2 కట్స్ కూడా ఒక దగ్గరికి వచ్చేటట్టు ఇట్లా పెట్టేసి ఇలా నీట్గా పెట్టేసేయాలి ఫస్ట్ అయితే. ఓకే, ఈ విధంగా మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఇది మెయిన్ సైడు, ఇది మెయిన్ సైడు, ఇది రాంగ్ సైడు, ఇది రాంగ్ సైడ్, ఇట్లా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ వచ్చేసి ఇక్కడ వరకు ఇప్పుడు కొంచెం జారిపోయినట్టుగా ఉంది. ఈ విధంగా లోత్ అయితే తీసేసేయాలి. ఇది ఫ్రంట్ లోత్ తీసామని గుర్తు కోసం ఫ్రంట్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనికి లైనింగ్ వేయట్లేదు కాబట్టి ఇట్లా ముందు చూపించిన కదా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలని, కొంచెం ఇలా ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ మీ ఇష్టం ఇట్లా ఫోల్డ్ చేసి అయితే కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే కనుక ఇట్లా చివర్లో కొంచెం ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి అంతే. ఆ తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్, ఈ బాటమ్ పార్ట్, మెయిన్ క్లాత్ 2 కూడా కలిపి నడుము దగ్గర జాయిన్ చేయాలి. అయితే లైనింగ్, మెయిన్ క్లాత్ అండ్ బాడీ పార్ట్ 3 కూడా ఒకటేసారి జాయిన్ చేసేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి ఇగో చెల్లి అయితే ఇట్లా జాయిన్ చేస్తుంది. పిన్ పెట్టుకొని కరెక్ట్గా మిడిల్లో పిన్ పెట్టేసి ఆ తర్వాత అక్కడ ఒక పిన్ పెట్టేసుకున్నట్లయితే ఇక్కడ కూడా పిన్ పెట్టేసుకొని ఇంకా జాయిన్ చేసేసుకోవాలి. ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరి వరకు స్టిచ్ వేయాలి. ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ పార్ట్లో కూడా నేను డాట్స్ పెట్టేసిన కదా, సారీ నేను కటింగ్ చేసేటప్పుడు మర్చిపోయా. సో బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ పెట్టినా కాబట్టి ఇక్కడ డాట్స్ అయితే కుట్టేసేసుకోవాలి. సో యాక్చువల్గా అయితే బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకొని అక్కర్లేదు. ఒక సిస్టర్ చాలా రోజుల నుంచి అడుగుతుంది అనమాట, ఫ్రంట్ బ్యాక్ డాట్స్తో చూపించండి అక్క అని చెప్పేసి. సో నేను అది కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్లో మార్కింగ్ చేయడం మర్చిపోయాను. సో అందుకోసం మళ్ళీ ఇప్పుడైతే చూపిస్తున్నా. ఇప్పుడు అంతే సేమ్ ఇక్కడ నార్మల్గా డాట్స్ స్టిచ్ చేసేసుకోవడమే అంతవరకు. అసలు పెద్దవాళ్ళకైతే బ్యాక్ సైడ్ డాట్స్ అసలు వేసుకొని అక్కర్లేదు, అవసరం లేదు. కాకపోతే ఒక సిస్టర్ అడుగుతుంది అని చెప్పేసి నేను ఈరోజు ఫ్రంట్ బ్యాక్ డాట్స్తో అయితే చూపిస్తున్నా. అంతే. ఇప్పుడు ఈ పార్ట్ ఇంకా ఈ బాటమ్ పార్ట్ రెండింటిని కలిపి నడుము దగ్గర జాయిన్ చేసుకోవాలి. సో నేను జాయిన్ చేసుకున్న తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఇట్లా కుట్టడం అయిపోయింది. అంటే బాడీ పార్ట్, ఈ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ ఇవన్నీ కలిపి ఒకటేసారి
ఇట్లా కుట్టేసింది అనమాట మా చెల్లి, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఓకే, ఇంక ఇప్పుడు దీనికి ఓవర్లాక్ చేసేసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఓవర్లాక్ చేసేసి, ఇంకా నడుము దగ్గర ఓవర్లాక్ చేసేసి, తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్కి కూడా ఓవర్లాక్ చేసేసుకున్నట్లయితే ఇంకా నీట్గా ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకా నడుము దగ్గర కూడా ఓవర్లాక్ చేసేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది, థ్రెడ్స్ బయటికి రాకుండా ఉంటుంది. దారం తెగింది, టైట్ అయిందా? తెగింది దారం. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకొని మళ్ళీ హ్యాండ్స్ కూడా చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ లోత్ తీసింది, ఫ్రంట్ సైడ్ వైపు, ఇది ఫ్రంట్ లోత్ తీసింది, ఫ్రంట్ సైడ్ వైపు వచ్చేలా పెట్టేసి ఇంకా జాయిన్ చేసుకోవాలి. ముందే బాడీ పార్ట్ జాయిన్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ వీడియో కోసం అని చెప్పేసి ఛార్జింగ్ సరిగా లేక ఫోన్లో కొంచెం సేపు ఛార్జింగ్ పెట్టడం, కొంచెం సేపు వీడియో తీయడం, దానివల్ల ఇంత లేటు ఉల్టా పల్టా. కరెక్ట్గా మిడిల్లో షోల్డర్ దగ్గర పెట్టేసి ఒక సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ జాయిన్ చేసుకోవచ్చు, లేదా మిడిల్లో నుంచి ఒక పిన్, 2 పిన్నులు పెట్టేసుకొని చివరి నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చు. ఇట్లా తర్వాత ఇంకా సేమ్ అన్నిటికీ ఎట్లా హ్యాండ్స్ని జాయిన్ చేస్తామో అదే విధంగా జాయిన్ చేయాలి. సో ఇంక ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకోవడానికి ముందు ఒకసారి ఇక్కడ చూపించరా, ఇక్కడ ఈ 2 స్టిచ్చెస్ కూడా ఒకదాని మీద ఒకటి నీట్గా ఈక్వల్గా వచ్చేటట్టు కదలకుండా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ ఇక్కడ పిన్ పెట్టేసుకోవాలి. కదలకుండా పిన్ పెట్టేసుకున్నట్లయితే మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది, డ్రెస్ వేసుకున్నప్పుడు చూడడానికి అందంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా పిన్ పెట్టేసేయాలి. గట్టిగా ఉందా?
మందంగా ఉంది కాబట్టి సో అక్కడ కూడా పిన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఒకసారి 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి ఈ మార్కింగ్కి స్ట్రైట్గా కలిపేసుకోవాలి. ఇది సైడ్ జాయింట్. ఇంకా ఇక్కడ నడుము దగ్గర మనకి ఫిట్టింగ్ అనేది మంచిగా రావాలి అంటే కనుక ఒక 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇంకా ఈ కింద నుంచి ఇలా క్రాస్గా ఇలా మార్కింగ్ అయితే కనుక చేసేసుకోవాలి. ఫిట్టింగ్ స్టిచ్లోకే కరెక్ట్గా ఇట్లా మార్కింగ్ ఇట్లా మార్కింగ్ చేసేసుకున్నట్లయితే మనకి నడుము దగ్గర షేప్ అనేది చాలా బాగా వస్తుంది. సో నడుము దగ్గర లూజ్ అనేది రాదు, మనకి నడుము షేప్ అనేది మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇట్లా మార్కింగ్ చేసుకుంటే. ఓకే, ఇటు కిందకి కూడా ఒక 4 to 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ క్లోజ్ ఉంటుంది, ఒక సైడు క్లోజ్ ఉన్న సైడ్కి ఇంకా కంప్లీట్గా అక్కడి వరకు స్టిచ్ వేసేస్తే అయిపోతుంది. డైరెక్ట్ ఒకటే స్టిచ్, కింద వరకు స్టిచ్ వేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట. ఇంకా సైడ్ జాయింట్ అయితే కనుక ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మొత్తం కంప్లీట్గా క్లోజ్ ఉంటుంది మనకి. ఇక్కడ 3 to 4 ఇంచెస్ వరకే మనం ఓపెన్ చేస్తాం కాబట్టి అక్కడి వరకే కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత పక్కన 2-3 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఒకవేళ టైట్ అయినా లూజ్ అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. చివరికి వచ్చేసరికి రబ్ చేసి స్టిచ్ని ఇంకా ఆపేసేయాలి. ఇంకొక 2-3 స్టిచెస్ వేసుకొని ఇంకా సైడ్ కూడా ఓవర్లాప్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలేరా, ఇట్ సైడ్ వేసేసాయి. ఇప్పుడు యూతల్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేయాలి. ఫస్ట్ నీట్గా ఉండేటట్టు స్టిచ్ మీద నుంచి స్టిచ్ వచ్చేటట్టు వస్తుందా రావట్లేదా అని చూసుకొని పిన్ పెట్టుకోవాలి. కదలకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. పైనుంచి మనకి చూసినప్పుడు ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా నడుము దగ్గర సో 2 కూడా స్టిచ్చెస్ సమానంగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. సో తర్వాత పిన్ పెట్టేసుకోవాలి.
ఒక 4 to 5 ఇంచెస్ వరకు కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఫిట్టింగ్ వేసేసుకోవాలి ఈ విధంగా. ఒక 3 ఇంచెస్ కింద నుంచి మెల్లమెల్లగా డౌన్ చేసుకుంటూ కిందికి రావాలి. కిందకి వచ్చేసరికి కొంచెం ఎక్కువ క్రాస్ తీసుకోవాలి. అంటే ఎక్కువ అంటే ఒక 1/2 ఇంచ్ ఉంటుంది అంతే. సో ఇంకా ఇది ఇందులో కలిపేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసేసుకొని ఇంకా పైనుంచి కింద వరకు స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత ఎక్స్ట్రా స్టిచెస్ అన్నీ వేసేసుకుంటే కంప్లీట్గా డ్రెస్ అయితే కనుక అయిపోతుంది. ఇంకా కింద లైనింగ్కి ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలి జాయిన్ చేసేటప్పుడు. ఓకే, నడుము దగ్గర మనం ఇట్లా కొంచెం క్రాస్ తీసుకున్నట్లయితే నడుము షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ముఖ్యంగా ఓన్లీ డ్రెస్సెస్కి మాత్రమే ఇట్లా తీసుకోవాలి. మళ్ళీ బ్లౌజెస్కి ఇట్లా ఉండదు. కరెక్ట్గా స్ట్రైట్ కుట్ రావాల్సిందే. బ్లౌజెస్కి స్ట్రైట్ వస్తేనే మనకి కరెక్ట్ వస్తుంది బ్లౌజ్. లేదు అంటే ఇంకా అది కొంచెం ఖరాబ్ అయిందని అర్థం స్ట్రైట్ రాకపోతే. ఇక్కడ రబ్ చేసేసి ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండింటిని సపరేట్గా జాయిన్ చేసేసుకోవాలి. రెండింటిని కలిపి కింద వరకు అస్సలు జాయిన్ చేయకూడదు. మనకి సైడ్ ఫిట్టింగ్ అంతా కూడా పాడైపోతుంది అన్నమాట. మనము ఇట్లా దేనికి దాన్ని సపరేట్గా జాయిన్ చేసుకుంటే మనకి గేరా కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్లో కొంచెం రబ్ చేయాలి స్టిచ్ని. ఆ తర్వాత ఇంకా ఇక్కడ నుంచి కింద వరకు ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి. లాస్ట్లో కూడా రబ్ చేయాలి గట్టిగా, మళ్ళీ ఊడిపోకుండా. ఓకే, ఇట్లా స్టిచ్ వేసిన తర్వాత ఇంకా మెయిన్ క్లాత్ని లోపలికి అనేసేయాలి. ఆ తర్వాత లైనింగ్ని మాత్రమే పట్టుకొని ఇప్పుడు లైనింగ్ మీద స్టిచ్ పడేటట్టు స్టిచ్ వేయాలి. సో వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఇప్పుడు మెయిన్ క్లాత్ని లోపలికి అనేసేయాలి. సో లైనింగ్ మీద మాత్రమే స్టిచ్ పడేటట్టు సో ఈ విధంగా అయితే కుట్టుకోవాలి.
రబ్ చేసేసుకుంటే గట్టిగా ఉంటుంది. అంతే. ఇంక ఇప్పుడు మనకు కావాల్సినన్ని స్టిచ్చెస్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఖర్చులో వేసేసుకోవాలి. మీకు ఎన్ని స్టిచెస్ కావాలి అనుకుంటే అన్ని స్టిచెస్ వేసుకోవాలి. కాకపోతే ఎన్ని స్టిచెస్ వేసుకున్నా కూడా లాస్ట్లో అక్కడ కంప్లీట్ కింద వరకు వెళ్ళనక్కర్లేదు. సో అక్కడి వరకే రావాలి. ఇంకా మనకి కావాల్సిన స్టిచెస్ వేసుకోవడమే. ఇంకా తర్వాత ఇంకా ఓవర్లాక్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది డ్రెస్. ఇంకా లాస్ట్లో ఇట్లా ఓవర్లాప్ చేసేసుకుంటే కంప్లీట్గా అయిపోతుంది. సో ఇంకా కంప్లీట్గా డ్రెస్ అయితే ఇంకా అయిపోయింది. సో నేను దీన్ని మెయిన్ సైడ్ నుంచి తిప్పి చూపిస్తా. సో అక్కడ ఒక థ్రెడ్ ఉంది, కట్ చేసేసారు లాస్ట్. ఓకే, చూసుకొని కట్ చేస్తా. సో ఫైనల్గా అయితే డ్రెస్ ఇట్లా ఉంది అండి. చూడండి, డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ విధంగా ఉంది, ఇట్లా ఉంది. ఇక్కడ ప్లీట్స్ పైనుంచి పెట్టినట్లయితే ఎక్కువ లుక్ ఉంటుంది. కాకపోతే మీకు స్టార్టింగ్లో చెప్పిన కదా కటింగ్లో, సో ఇది కింద సైడ్ నుంచి రాంగ్ సైడ్ నుంచి కొంచెం కలర్ షేడ్ ఉంది కాబట్టి అది కనిపిస్తుంది అన్నట్టుగా పైన సైడ్ నుంచి పెట్టలేదు. సో ఫైనల్గా అయితే డ్రెస్ అయితే ఇలా ఉంది. సో మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి. సో డ్రెస్ బాగుందా, మీకు నచ్చిందా, ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ట్రై చేయండి. ఇది సింపుల్ అంబ్రెల్లా, మనం డైలీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా సింపుల్గా ఉంటుంది. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.